అమ్మ మీరు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లము? ఎంతమంది ఉన్నారు మీ డిపార్ట్మెంట్? అది ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సార్, అంటే ఐసిడిఎస్ సార్. ఐసిడిఎస్ అయితే మేము మాకు ప్రమోషన్లతోటి మా ఏజ్ కూడా సార్ 50 అబోవ్ ఉన్నవాళ్ళం సార్. 200 నుంచి 250 మెంబర్స్ ఉన్నాం సార్. మా స్థానికత భద్రాద్రి జోన్ సార్. మాది జోనల్ క్యాడర్ అని అన్నారు సార్. కానీ మా శాలరీ వచ్చేసి బిలో 50,000 వరకే ఉంటుంది సార్. మేము ఇక్కడ మా స్థానికతలో అంటే మా హస్బెండ్స్ ఏదో ఒకటి చిరు వ్యాపారాలు చేసుకొని మా కుటుంబం జీవనం గడుపుకుంటున్నాం సార్. మాతో పాటు మా అత్తగారులు, మా మామగారులు అలా ఉన్నారు సార్. మా ఒక్క జీతంతో గడపాలి అంటే మేము భద్రాద్రి జోన్ నుంచి బాసర జోన్కి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాం సార్ 317 జీవో వలన. మేము ఇప్పుడు డిస్టిక్లో వాళ్ళు 200 కిలోమీటర్లు మాకు అట్లా ప్రయాణం చేయడానికి లేదు. ప్లస్ అసలు వాళ్ళు వ్యాపారం వదులుకొని మాయమ్మటి రావాలంటే మా జీవనం గడవని పరిస్థితి సార్. వాళ్ళు మా ఫ్యామిలీ అక్కడ, మేము అక్కడ. అసలు మోకాలు నొప్పులు ఇప్పుడు సిజరీనికి తయారైనాయి సార్ మా కాళ్ళు. మా ఏజ్ కూడా నాది 55 సార్. మా సార్ కూడా ఈ ప్రాబ్లమ్స్ తోటి షుగర్ సార్. మేముండి ఏదో షుగర్ వాళ్ళకి మీకు తెలుసు సార్, ఏదో ఉండి ఆడవాళ్ళం ఉండి అనుకూలంగా ఫుడ్ పెడుతుంటేనే వాళ్ళకి ఉంటుంది సార్. మాది మా సార్ వాళ్ళది ఇలా సార్. ఆరోగ్య పరిస్థితులు ఎవ్వరి కూడా మంచిగా లేవు సార్. కాబట్టి దయచేసి నిజంగా సార్ ఇప్పటి వరకు సొంత జిల్లా ఏది? ఇప్పుడు ఎక్కడ మీరు ఉద్యోగం చేస్తున్నారు? మాది జోనల్ క్యాడర్ సార్. మాది భద్రాద్రి జోను. ఇప్పుడు చేసేది బాసర జోన్ సార్, ఆదిలాబాద్ జిల్లా. మేము కొత్తగూడెం డిస్టిక్లో వర్క్ చేస్తున్నాం సార్. వర్క్ చేసేటోళ్ళని నిర్మల్ డిస్టిక్కి ట్రాన్స్ఫర్ సార్. మాది 400-500 కిలోమీటర్లు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు. వల్ల మేము అక్కడ ఉండే సార్. నేను ఒక్కదాన్ని అక్కడ హాస్టల్లో ఉంటాం. మా సార్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో, మేము మా అత్త వాళ్ళు అలా ఉంటారు కదా సార్, వాళ్ళతో ఉండటం వల్ల చాలా సార్ అసలు కనీసం మేము ఈ బాధను చెప్పుకుంటానికి కూడా గత ప్రభుత్వాలు అయితే సార్ బాధను చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం లేదు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మా బాధను చెప్పుకునే అవకాశం కూడా కల్పించారు. మా తరపున హర్షవర్ధన్ రెడ్డి సార్ వచ్చిన కాడ నుంచి మాకు చాలా బలం వచ్చినట్టుగా ఉంది. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్లు, ఈ బదిలీలు ఇవనేసరికి మళ్ళీ మమ్మల్ని ఎక్కడ వెనక్కి వేస్తారు అన్న ఆదుర్తతోటి మేము భద్రాద్రి నుంచి వచ్చాం సార్. ఇక్కడికి వచ్చి మా సమస్యని చెప్పుకోవడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ సార్ దయచేసి నమ్మకం ఉందా ఇప్పుడు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందని? చాలా వరకు నమ్మకం ఉంది సార్. ఇంకా అతి త్వరగా ఏంటంటే 48 గంటల రోజులు నెలలు గడిచినాయి కాబట్టి ఒక భయాందోళన అనేది కలుగుతుంది. హర్షవర్ధన్ రెడ్డి సార్ చెప్పినట్టు సగం ఉన్నది, 75% ఉన్నది. కానీ అది కూడా తొందరగా మమ్మల్ని ఈ భయం నుంచి, మేము ఈ భయంతో ఏమవుతాం అన్న భయం కూడా ఉంది సార్. మాకు అసలు ఆరోగ్య పరిస్థితుల్లో ఎవ్వరికీ మంచిగా లేవు సార్. దయచేసి మాకు అవకాశం కలిగించండి సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.